బ్యాంకు ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వామపక్ష కార్మిక సంఘాలు వాళ్ళతో నిలబడుతున్నాయి. వాళ్ళు కూడా బయటకు వచ్చి చాలాసార్లు 2 రోజులు, ఒక రోజు సమ్మె చేస్తుంటారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. కొంత ఆపుకోగలిగారు ప్రైవేటీకరణని. కానీ ఇక్కడ ఏమవుతుంది మీకు బ్యాంకు ఉద్యోగస్తుల్లోనైనా ఎక్కడైనా వీళ్ళు దే ఆర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, దే ఆర్ ది పై వర్గమే ఒక రకంగా చాలామంది వాళ్ళలో. అయితే వీళ్ళలో ఏమైంది, వీళ్ళు బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగానే విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణకి, వైద్య ప్రైవేటీకరణకి వ్యతిరేకం కాకపోవచ్చు. విద్య వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకే పంపాలనుకుంటారు, అది పోకూడదని అనుకుంటారు ఆ విద్య. ఓకే. అంటే వాళ్ళు ఉన్న రంగం మాత్రం ప్రభుత్వంలో ఉండాలి, బయట ఇతర రంగాలన్నీ ప్రైవేటీకరణ పడితే వాళ్ళకి అభ్యంతరం లేదు, వాళ్ళ పిల్లలు అట్లాంటి స్కూళ్ళలో చదువుకొని మంచి ప్రైవేట్ స్కూల్లో అమెరికా వెళ్ళిపోవాలి. ఇది ఎలా సాధ్యం? మీరు ఐలాండ్ లాగా వేరే ఉండాలని కోరుకుంటున్నారు. ఇట్లాంటి మార్పు వచ్చిన తర్వాత వీళ్ళు నిజాయితీగా 100% కమ్యూనిస్టు ఆలోచనలు ఎందుకు చేస్తారు? వీళ్ళు కార్మిక వర్గ ఇది వామపక్ష కార్మిక సంఘమే అవుతారు పేరుకి. ఆ వామపక్ష కార్మిక సంఘం పాత్ర ఎక్కడ ఉంటుంది వాళ్ళ జీవితంలో, వాళ్ళ మొత్తం జీవితంలో ఆ పాత్ర ఎక్కడంటే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేక సమ్మె రోజు మాత్రమే వస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర. మిగతా రోజులన్నీ అమెరికాతో ప్రైవేటీకరణతో అనుబంధంగానే ఉంటాయి. వాళ్ళ మెజారిటీ జీవితం ప్రైవేటీకరణ, లేకపోతే ప్రైవేటు వ్యవస్థ, ప్రైవేట్ ఆస్తి వ్యవస్థ, లేకపోతే అమెరికా దీనిలోనే ఉంటారు, ఆ చట్టంలోనే. వాళ్ళకి ఆ రోజు మాత్రమే వామపక్ష కార్మిక సంఘం మేడేనాడు. ఒకప్పుడు ఏంటంటే వీళ్ళ కొన్ని ఓట్లు ఉండేవి, వీళ్ళు చెప్తే ఆ ఓట్లు అటుబడి దానికోసం వీళ్ళని వాడుకొని తర్వాత కరివేపాకు ఉపయోగపడటంతో జనాలకు కూడా ఆఖరికి ఎట్లా అయిందంటే వీళ్ళు ఇలాగే ఎవరితో ఒకళ్ళు ఎలక్షన్కి మారుస్తారు పొత్తులు, అటు కాసేపు ఇటు కాసేపు అనేది ఆ కాస్త కూడా పోయింది. పోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వెంపర్లు ఆడుతున్నారు, ఎవరితో పొత్తు పెట్టుకుంటే ఎలా ఒక సీట్ వస్తుందా అని చెప్పి వెంపర్లు. కనుక ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్ చెప్పడం బాగోదు, కానీ పేర్లు ఇవన్నీ మనకి ఎందుకు కానీ ఇట్లా వెంపర్లు ఆడే స్థితికి వీళ్ళు వచ్చేసారు. ఇక కరివేపాకు కూడా కాదు ఇది, ఆఖరికి అస్తిత్వం అంటే ఇక ఈ పార్టీ కూడా ఆలోచించలేదు. కొంతమంది నాయకులు ఎలా అయ్యారంటే పార్టీ పరంగా కూడా ఆలోచించట్లా, వ్యక్తిగతంగా తమ పరంగా ఆలోచించుకుంటున్నారు.